ప్రజావాణి అనేది స్టార్ట్ కాబోతుంది. సో జనము మరీ ఎక్కువ ఇంకా వచ్చేటువంటి అవకాశాలు ఇక్కడ పరిస్థితి చూస్తే కనిపిస్తూ ఉంది. పాపం జనం చూడొచ్చు, ఇగో దొడ్డు ఫైల్స్ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను తీసుకొని ఇగో మనం అందరి చేతిలో చూడొచ్చు, ఏదో ఒక కాపీ కనబడుతుంది, ఏదో ఒక పేపర్ కనబడుతుంది, ఏదో ఒక ఫైల్ కనబడుతుంది. అంటే ఉదయం తెల్లవారుజామున ఇవాళ ప్రజావాణి ఉంటుందని ఒక రోజు ముందే వాళ్ళ సొంత జిల్లా అయినటువంటి ఆదిలాబాద్ కావచ్చు, కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇట్లా అన్ని జిల్లాల నుంచి ఒకరోజు ముందే హైదరాబాద్కి చేరుకొని ఇక్కడే ఎంత ఇబ్బంది అయినా ఎక్కడో ఒక చోట ఉండి వాళ్ళకి సంబంధించినటువంటి వినతులు తీసుకొని ప్రజాభవన్ దగ్గరికి ఉదయమే చేరుకుంటున్నటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. ఇటువైపు డ్రైవర్స్కి సంబంధించినటువంటి అసోసియేషను వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు వీటికి ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తాను. అమ్మ ఏం పేరు మీ పేరు? నా పేరు సుందరమ్మ, కొడంగల్ నుండి వచ్చిన. కొడంగల్ మా భర్త గురించి, మా భర్త విఆర్ఓ అంటే నేను మా భర్త ఏం చేసిండు, అన్న భార్య అని మొత్తము ఆయన రికార్డులో పేరు రాయించండి, నా పేరు తీసేసి. నేను కలెక్టర్ చుట్టూ తిరిగాను. ఇది కొడంగల్ కలెక్టర్ దగ్గర, కొడంగల్ అంటున్నా, నారాయణపేట కలెక్టర్ దగ్గరికి పోయినాను, ఇక్కడ హైదరాబాద్ కలెక్టర్ అమ్రపాల్ దగ్గరికి అక్కడికి వచ్చాను. ఎక్కడెక్కడ తిరిగినా కూడా నా పనులు కాలేదు. మధ్యలో అంతా ఆపేస్తున్నారు. కోస్గిల మొత్తం లీడర్ల దగ్గర కూడా వెళ్ళాను, అక్కడ కూడా పోయినా కూడా నా పనులు పోలీస్ స్టేషన్లో అయితే లేదు, కోర్టులలో అయితే లేదు, ఏడ నా పని చేయకుండా చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు మొత్తం. మరి ఇది ఏం చేయమంటారు? లాస్ట్కి ఇక్కడికి వచ్చినా మరి ఏం చేస్తారు? అన్న భార్య నుంచుకొని ఇలా చేస్తున్నారు. అన్న భార్య పేరు రాయించాడు రికార్డులో, సర్వీస్ బుక్లో. ఇది మొత్తం ధరణికి సంబంధించిన ఇబ్బందులు. ధరణి కాదు, జాబు. మా విఆర్ఓ సతాయించి నన్ను ఇట్లా చేస్తున్నాడు అన్నమాట. నాకు 2 ఆడపిల్లలు, పెళ్ళిళ్ళు చేయమంటే పెళ్ళిళ్ళు చేయలేదు, ఇక అందరు కలిసి పెళ్ళిళ్ళు చేశారు 2 పిల్లలది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నాకు మా అమ్మ కూడా లేదు, ఎవ్వరు లేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏందని మళ్ళీ పెద్దల దగ్గర పోయి అడిగితే చూస్తాం అంటున్నారు. చూస్తలేరు సార్ ఎవరు, అందరు మా ఇట్లా పక్కకు జరుగుతున్నారు. మనము ఒకసారి అటువైపు గమనిద్దాము. కాళేశ్వరంకి సంబంధించినటువంటి బాధ్యత అందరూ ఇక్కడికి చేరుకున్నారు. ఆ బ్యానర్ చూడొచ్చు, వాళ్ళు నిరసన చేస్తూ ఇక్కడికి వచ్చారు. కాళేశ్వరం బాధితుల భూసాధన కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళందరూ ఇక్కడికి చేరుకున్నారు. ప్రజావాణిలో వాళ్ళ వాయిస్ వినిపిస్తే వాళ్ళ సమస్యలు తీరుతాయనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసము మేము ప్లీజ్ మీ అందరికి దయచేసి రేవంత్ సారు మీ కాలు మోగుతాను. మేము 32 ఏళ్ళ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళక కిరాయిలు ఉంటున్నాము, ఇళ్ళలో పని చేసుకుంటున్నాము. కేసీఆర్ సార్ ఒక్కసారి కూడా అహంకరించలేదు. బర్కత్పూర్ ఏరియాకు కాల వెంకటేష్ కాడికి 10 సార్లు తిరిగినా లోపలికి అండర్ చేయలేదు. మీ అందరు 10,000 దండాలు, మాకు ఇల్లు కావాలి. సంవత్సరానికి 5,000 రూపాయలు పెంచుతున్నారు ఇంటికి కిరాయికున్న వాళ్ళము.